గారు ఒక్క నిమిషం, తమిళనాడులో ఒక్క నిమిషం సార్. సంపత్ గారు, సార్ విద్యాసాగర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సార్ విద్యాసాగర్ గారు, ఈ పాపం విజయ్ పరిస్థితి నిజానికి ఎటు తేల్చుకోలేని ఒక సంకట స్థితే ఇది. ఈ పరిస్థితుల్లో అతనికి ఒక బలమైన సపోర్ట్ అవసరం. సంపత్ గారు అన్నట్టు ఇది చాలామంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు డిఎంకేతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొసగదు, క్వశ్చనే లేదు. ఎందుకంటే స్టాలిన్నే ఓడించారు వీళ్ళు. కాబట్టి ఇంతో అన్నా డిఎంకే మొదటి నుంచే, ఆ పాయింట్ కూడా కరెక్టే, అన్నా డిఎంకేను వీళ్ళు డీవీకే కలిసి పనిచేస్తారని మొదటి నుంచి వార్తలు వస్తున్న నేపథ్యం కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ భాగస్వామిగా కనుక విజయ్ ఉంటే ఆయనకి ఒక బలమైన సపోర్టు ఉంటుంది. అలాగే కేంద్రం నుంచి సహకారం, మా కేంద్ర మంత్రివర్గంలో కూడా ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు రాబోయే రోజుల్లో, ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఆయన ఆ దిశగా ఆలోచిస్తున్నాడా లేదా మనకు తెలియదు. ఎంతసేపు కాంగ్రెస్ 5 ఉన్నాయి, పిఎంకే 2 ఉన్నాయి, ఇంకోటి సిపిఐ 2 ఉన్నాయి, సిపిఎం 2 ఉన్నాయి, అన్నీ కలిపితే 10 అవ్వట్ల. ఏదో కలగూర గంపలాగా కిచిడీలాగా తయారయ్యే ప్రమాదం ఉంది. పాపం ఆ కిచిడీ వల్ల ఈ గెలిచిన ఆనందం కూడా మిగులుతారు ఆయనకి. 2 నెలలు 3 నెలలు తిరగకుండానే మళ్ళీ చికాకులు పెట్టే ప్రమాదం ఉంది. సో ఏం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు మీరు తమిళనాడులో? గుడ్ ఈవినింగ్ సార్, మీకు అట్లాగే గుడ్ ఈవినింగ్. కూడా మీరు చెప్పేది అక్షరాల కరెక్ట్. ఇక్కడ అందరూ అనుకుంటున్నది కూడా అదే. ఈ కిచిడీ పార్టీ లాగా తయారైపోతుంది ఇది. ఐయుఎంఎల్, సిపిఎం, సిపిఐ. ఇంకోటి మీకు చెప్తాను ఆశ్చర్యకరమైనటువంటి విషయం, సిపిఐఎంఎల్ దీంట్లో వాళ్ళకు వచ్చిన ఓట్ పర్సంటేజ్ ఎంత తెలుసా అండి? 0.01. ఎంత వచ్చినా 2 సీట్లు వచ్చినాయి కదా. నో ఒక్కొక్క సీటే. ఓకే, ఒక్క సిపిఐ ఒకటి, సిపిఎం ఒకటి, సిపిఐ ఎంఎల్ ఒకటి. అంటే ఆ పర్సంటేజ్ ఎవరిది? వాళ్ళు గెలిచారంటే డిఎంకే వాళ్ళు గెలిచారు, ఆ పార్టీతో కాదు. ఈ రోజు వాళ్ళు గనక దాన్ని కాదని బయటకు వస్తే రేపు వాళ్ళను గెలిపించే వాళ్ళు ఎవరు లోకల్ గా? ఇదే నిన్నలా మొన్న వచ్చాడు విజయ్. ఈ రోజు ఆయన నాయకత్వం మీద నమ్మకం ఉండాలి కదా. సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్. పార్టీలో అంత తొందరగా మా ఎదురింటికి పోయిస్తాం, పక్కింటికి పోయి వస్తాం, అంత ఈజీగా నిర్ణయాలు తీసుకుంటాయని చెప్పి నేను అనుకోను. రెండోది ఏంటంటే, ఇందాక అందరూ అనుకుంటున్నది, నేను మా కేంద్రెడ్డి గారు చెప్పింది కూడా ఇదేమి కాంగ్రెస్ పార్టీ 39+10, 39 లోక్సభ, 10 రాజ్యసభ, 49 సీట్లు పనంగా పెడతాదని చెప్పి నేనేం అనుకోవట్లేదు. రెండోది ఏంటంటే, ఇదేదో వాళ్ళు హాజరు కాకపోతే ఆ మాణిక్యం ఠాకూర్ కి వాళ్ళకి ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అంతే తప్ప, సీట్లు మొన్న కలిసి కాంటెస్ట్ చేశారు. దానికి చిదంబరం మీడియేషన్ చేశాడు. స్టాలిన్ ఒప్పుకోలే అన్ని సీట్లు ఇవ్వడానికి. చిదంబరం గారు మొగం చూసి ఇచ్చారు ఆ సీట్లు, రాజగోపాల్ గాంధీ మొగం చూసి ఇచ్చారు, వీళ్ళ మొగం చూసి కాదు ఇచ్చింది. సో ఆ లెగసీ ఎక్కడికి పోతుందని చెప్పి నేనేం అనుకోను. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒప్పుకోవాలా, రేపొద్దున చిదంబరం లాంటి లీడర్లు, మాణిక్యం ఠాకూర్ లాంటి వీళ్ళంతా కూడా రావాలా, ఎమ్మెల్యేలు రాజ్యసభలో ఇంకోటి కావాలనుకుంటే ఈ నెంబరే వాళ్ళకి అవసరం ఉంటది. అంత బ్లైండ్ గా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంటా అని చెప్పి నేను అనుకోను. ఇంకా వీసీకే పార్టీ ఉంది, వీసీకే పార్టీ ఉంటే పిఎంకే రాదు, పిఎంకే ఉంటే వీసీకే ఉండదు. అది కుల వైరుధ్యాల పార్టీ, అదంతా కూడా అది జరిగే పని కాదు. ఎటు చూసినా కూడా 5 నుంచి 6 వరకు కన్సాలిడేషన్. ఇంకేదైనా జరగకూడదు, ఏదైనా చంద్రుడు వచ్చి భూమి మీద పడి భూమి వెళ్ళి చంద్రుడి మీద దగ్గరికి వెళ్ళిపోతే తప్ప ఈ 11 సీట్లు 12 సీట్లు రావటం అన్నది అంత ఆషామాషిగా కుదరదు. మోరవర్ ఏంటంటే ఇదంతా దేశముద్ర నాయకులు ఇదంతా కూడా. అవును, తిరుమావళవన్ కాదు పాపం, ఇతనే లేతవాడు అందరిలోకి. ఇతను ఎంతో కొంత మంచోడు పాపం, కొత్తగా వచ్చాడు. ఈ తిరుమావళవన్ గాని, లేకపోతే పిఎంకి అనుభవమని రామదాస్ కానీ, ఐఓఎంఎల్ గాని, ఈ సిపిఐ సిపిఎం లీడర్లు ఢిల్లీలో కూర్చొని మాట్లాడే మాటలు కానీ, కాంగ్రెస్ వీళ్ళంతా ఉద్దండులు, చిదంబరం లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మామూలు వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా వీళ్ళు గనక పోయి మద్దతు ఇచ్చినా కూడా రోజుకు 10 సార్లు విజయ్ ప్యాంట్ తీసేస్తాంటారు కిందికి. అదంత ఆషామాషి వ్యవహారం కాదు. మోరవర్ ఏంటంటే, విజయ్ గవర్నర్ కి లెటర్ రాసిన ఫస్ట్ లిస్ట్ ఇవ్వాలా, గవర్నర్ కి ఇవ్వాలి, లిస్ట్ ఇవ్వాలా. అంటే నువ్వు నీ మద్దతు ఎవరు అని ఆయన పేర్లు పెడితే కాదు, మద్దతు లెటర్లు సంపాదించాలా. నేను మద్దతు ఇస్తున్నాను, నా పార్టీ మద్దతు ఇస్తోంది అని చెప్పి ఇవ్వాలా. ఆ మద్దతు ఇచ్చేది ఎవరు? అందుకోసం 14 రోజులు అడిగారు. కేతిరెడ్డి గారు చెప్పింది కరెక్ట్. ఇప్పటి వరకు ఏం చర్చలు జరగలేదు. చర్చలు జరగాలంటే దానికి అర్థవంతమైనటువంటి చర్చలు జరగాల. అది జరిగే పని కాదు. ముందుగానే చెప్పేయాలా. పోనీ ఫ్లోర్ లోనే తేల్చుకుంటామంటే ఫ్లోర్ లో తేల్చుకోవడానికి లిస్ట్ ఇస్తే కదా అసలు నీకు ఫ్లోర్ లో కూర్చోబెట్టేది, గవర్నర్ అనుమతి ఇచ్చేది. ఫ్లోర్ లో తేల్చుకుంటే విప్ జారీ చేస్తారు, వెంటనే డిస్క్వాలిఫై అయిపోతారు, ఇంటికి పోతారు.
అంటే కలగూరు కంప కజిడి బిజిడి అయిపోయింది ఇది. ఎన్ని సీట్లతో అంటే ఒక 4-5 సీట్లతో కజిడి బిజిడి అయిపోయింది ఇదంతా కూడా. మోరవర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్స్ రావడానికి ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. విజయ్ పార్టీకి 35% ఓట్ షేర్ వస్తే 32% డిఎంకే ఉంటుంది. ఇప్పటి వరకు విజయ్ పార్టీకి ఒక పార్లమెంటేరియన్ లేడు, ఒక రాజ్యసభ లేదు. అంటే ఏ ఉద్దేశంతో ఇంత లాంగ్ రన్ లో 49 సీట్లు 1-2 కాదు 18% ఓట్స్ స్టేక్ ఉంది పార్లమెంట్ లో డిఎంకే పార్టీకి. ఇంకా రాబోయే బిల్లుల విషయంలో గానీ, నేషనల్ పాలిటిక్స్ లో గానీ, నేషనల్ ఇంట్రెస్ట్ లో గానీ కాంగ్రెస్ అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటది? విజయ్కు ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్, బ్యూటిఫుల్ ఆప్షన్ ఏంటంటే ఎన్డీఏ. ఈ ఎన్డీఏలో మరి ఇప్పుడు ఇక్కడ సైద్ధాంతికమైనటువంటి విభేదాలు విజయ్ పార్టీకి ఉన్నాయి, బీజేపీతో కలిసి ఉన్నటువంటి ఎన్డీఏతో ఉన్నాయి. ఇప్పుడున్న ఆప్షన్ అంటే ఈపీఎస్ 10 సంవత్సరాలు 5 ఏళ్ళు అయిపోతే 10 సంవత్సరాలు మూల కూర్చుంటాడు. పార్టీని కాపాడుకోవాలి, గతంలో కంటే సీట్లు తక్కువ వచ్చినాయి, డబ్బు లేదు. కాబట్టి నేను అనుకోవటం ఈపీఎస్ వ్యక్తితో నేనేం మాట్లాడకూడదు, కరెక్ట్ కాదు ఓపెన్ గా మాట్లాడటం అన్నది. ఈపీఎస్ తను కాపాడుకోవడానికి లేదా తన పార్టీని కాపాడుకోవడానికి ఉనికిని చాటుకోవాలి అనుకుంటే బీజేపీని వదిలేసి విజయ్ పైకి బయట నుంచి మద్దతు ఇచ్చే ఒక్క అవకాశం తప్ప. అంటే ఇక్కడ బీజేపీకి వచ్చింది ఒకటే కదా, కాబట్టి బీజేపీతో పొత్తులోంచి ఈపీఎస్ బయటికి రావడం లేదా అన్నాడీఎంకే పూర్తిగా బయటికి రావడం అనేది అసలు అది పెద్ద విషయం కాదు. కానీ ఇట్లా కాదు కదా వికే గారు, అట్లా కాదు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ ఉంది, మీరు ఏం చేసుకున్నా డీలిమిటేషన్ 3 నెలల లోపల అయిపోతుంది. అదే చెప్పబోతున్నాను. ఆ డీలిమిటేషన్ గొంతు మీద కత్తి ఉంటది, అటు అదే సాగర్, రాబోయే రోజుల్లో బీజేపీతో జరిగే లాభాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే వీళ్ళు బీజేపీ మీద ప్రేమ చూపిస్తున్నారు. అంతే తప్ప అన్నాడీఎంకేకి ఏం పెద్ద ఇది లేదు. ఒకటి ఉనికిని చాటుకోవడం కోసం ఒకటి అంటబెట్టుకొని ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2వ స్థానంలో లేదు అన్నాడీఎంకే, 3వ స్థానానికి వెళ్ళిపోయింది. డిఎంకేకి ప్రతిపక్ష హోదా దక్కింది. అన్నాడీఎంకే విజయ్కి మద్దతు ఇస్తే అది ప్రభుత్వంలో ఉంటుంది. డిప్యూటీ సీఎంఓ తీసుకొని గౌరవప్రదంగా అధికార పక్షంలో కూర్చోవచ్చు. లేదంటే మామూలు అన్ని పార్టీలాగానో పీఎంకే లాగానో లేకపోతే ఇంకో పార్టీ లాగానో కూర్చోవాల్సి వస్తుంది. అలాంటి ప్రెస్టీజియస్ దాన్ని ఎందుకు వదులుకుంటారనేది ఒకటి. రెండోది, రాజకీయంగా సైద్ధాంతికంగా విభేదించినా కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయంగా కొన్ని రాజీ పడక తప్పదు కదా. విజయ్ అది ఆలోచించే అవకాశం ఏ మేరకు కనబడుతోంది? కాదు వెంకటేశ్వర గారు, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ షేక్ మహబూబా ముఫ్తీ ఇద్దరు కలిశారు కదా, పీఎంకేతో పీడీపీతో కలిశారు కదా, చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నది ఏంటంటే సైద్ధాంతిక విభేదాలు అనుకుంటున్నారు. నేనేమంటానంటే ఈరోజు సాయంకాలం విజయ్ కూడా ఆయన మోడీకి థ్యాంక్స్ చెప్పారు, రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పారు. ఆయన సమదూరం పాటించారు. అంటే అతను కూడా ఏంటంటే అభివృద్ధికి సహకరించాలి, మోదీని కోరాడు, అన్ని జరిగినాయి. అందుకే నేను అంటున్నా ఎంతవరకు అట్లా కాదు. అదొకటే కాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు స్పీకర్ గారు ఫ్లోర్ టెస్ట్ పెట్టాలంటే కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే ఆయన పెట్టలేడు. ఎందుకంటే లిస్ట్ ఇవ్వాలా గవర్నర్ కి, లిస్ట్ ఇవ్వాలా. 1992 తర్వాత వాజ్పేయి సంఘటన జరిగిన తర్వాత అటు పార్లమెంట్ లో గానీ స్టేట్ లో ఉండే ఏ స్టేట్ లో ఉండే గవర్నర్లు కూడా లిస్ట్ ఇవ్వకుండా, పెరేడ్ చేయకుండా, నెంబర్ చూపించకుండా ఫ్లోర్ టెస్ట్ కంటెస్ట్ అనుమతి ఇచ్చినటువంటి ఒక్క సంఘటన చూపించండి దేశంలో. జరగదు, అంత ఈజీ కాదు. మోరవర్ పోవాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఎంతవరకు అవకాశం ఉంది విజయ్ అన్నాడీఎంకేతో కలిసి వెళ్లే అవకాశం ఏమన్నా కనబడుతోందా? అదొక్కటే ఉంది, వేరేదేం లేదు ఇప్పుడు ఆయనకి. అది జరగకపోతే మళ్ళీ అధికారంలోకి రాలేడు, ఆయన కూర్చోలేడు, అది క్లియర్ కనబడుతుంది. రాలేడు. రాష్ట్రపతి పాలన చేస్తారు, 6 నెలల తర్వాత సెట్ చేసి కూర్చోబెడతారు. రాష్ట్రపతి పాలన చేస్తారో లేకపోతే ఈ డిఎంకేలు ఏడీఎంకేలు అటోళ్ళు ఇటోళ్ళు అటు గందరగోళం అయిపోయి మళ్ళీ ఎత్తుకుపోయి ద్రవిడ ఎత్తుకుపోయిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కిచిడి